గురుదేవదత్త శ్రీ గురుదత్త జీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండాధారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త. మీరందరూ మా వీడియోని చాలా ఆదరిస్తున్నారు, చాలా అద్భుతంగా చూసి కామెంట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు. ఎందుకంటే మీ అందరూ ప్రోత్సహిస్తేనే కదా మళ్ళీ మాకు ఇంకా రోజు కొత్త వీడియోతో చేయాలని మాకు కూడా చిన్న ఆలోచనలు వస్తాయి. అయితే మొన్న మీకు ఒక వీడియో అందించడం జరిగింది. మా ప్రసాద్ గారు ఎలా కోటీశ్వరుడు అయ్యారు సిద్ధమంగళ స్తోత్రాన్ని నమ్ముకోవడం మూలన అని చెప్తే దానికి చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా అలాంటి వీడియోలు చేయండి అమ్మా అని చెప్పి చాలామంది అడిగారు. అందుకు దాని నిమిత్తంగానే ఈరోజు మళ్ళీ ఆయన బిజీ పనులని ఆయన టైం మేము తీసుకొని ఈరోజు మళ్ళీ మన కోసం మీకోసం పిలిపించడం జరిగింది సార్ని. ఆయనకి కొన్ని నా మీద అంటే డౌట్స్ ఉన్నాయంట. ఆయన నన్ను క్వశ్చన్స్ అడుగుతారట. సరే అని నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను. అలాగే ఆయన కూడా భక్తిలోకి ఎలా వచ్చారు అని నాకు కూడా ఆయన అడగాలని. ఇప్పుడు మేమే మాట్లాడుకుంటాం కదా, మాకిద్దరికీ తెలుసు, కానీ మీ అందరికీ కూడా ఆ విషయాలు తెలియాలని ఒక మహా సంకల్పంతో అలా మనం ఒక చిన్న వీడియో చేసుకోవాలని మహా సంకల్పం కలిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసేయండి. దాని ముందుగా ఎక్కడ మధ్యలో అసలు స్కిప్ చేయొద్దండి. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ ఆయన పాడిండే ట్యూన్ సిద్ధమంగళ స్తోత్రం అత్యంత అద్భుతంగా నచ్చేసిందని చాలామంది కామెంట్స్ పెట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళీ అదే సిద్ధమంగళ స్తోత్రంతో స్వామివారికి స్వాగతం పలుకుతూ మన యొక్క ఈ వీడియోను చేసుకుందాం. జై సాయిరామ్. ఒకసారి మన భక్తుల కోసం మీ అందరినీ మీరు అందరికీ నచ్చేశారండి ప్రసాద్ గారు. అసలు ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా సిద్ధమంగళ స్తోత్రం పాడారు. అసలు నిజంగా అద్భుతం కదా. ఆయన 20 సంవత్సరాలుగా ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకొని సిద్ధమంగళ స్తోత్రం ప్రారంభిస్తూ ఆయన పెట్టుకున్నారు. నిజంగా చాలా గొప్ప వరం ఇచ్చారు మనకి శ్రీపాదుడు అని చాలా అద్భుతంగా మనకు మంచి కామెంట్స్ వచ్చాయి ప్రసాద్ గారు. మళ్ళీ మీ నోటితో సిద్ధమంగళ స్తోత్రం మన వాళ్ళకి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి నాద సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. సత్య ఋషి సరదుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. తో చౌపాతి దేవలక్ష్మీ కన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంద శ్రీ విజయీ భవ.
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 దత్తాత్రేయ దిగంబరా 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 నృసింహయతి వద దిగంబరా 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 మాణిక్య ప్రభు స్వామి దిగంబరా 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 స్వామి సమర్థ దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా సద్గురునాథ దిగంబరా జై గురుదేవ్ దత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదేవ్ దత్త ప్రసాద్ గారు. మీకు సాయిరామ్ అండి. ఇప్పుడు అంటే మీతో నాకు 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది, 40 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కాకుంటే మీరు సాయిలోకి ఎలా వచ్చారనేది నాకు తెలుసు. ఈ రోజున యూట్యూబ్లో వీక్షించే వాళ్ళందరికీ తెలియాలని మిమ్మల్ని కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ అంటే మీరు అంటే మీకు బాధ కలిగేవి కాదు, కానీ మీ మీ జీవితంలో జరిగిన వాటి గురించి అడగాలనే ఉద్దేశంతో నేను చిన్న కొద్దిగా రాసుకొచ్చాను. అసలు బాబా అని మీకు ఎలా తెలిసింది, బాబాలోకి మీరు ఎలా వచ్చారు, ఆయన ఎలా కనెక్ట్ అయ్యారు, అది ఆ విషయాన్ని మన యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మీరు చెప్తే వినాలని ఉంది. జై గురు దత్తమ్మ. సాయిరామ్ అండి. చాలా మంచిగా అడిగారండి, ఎందుకంటే నేనే అడుగుతాను ఎప్పుడు, నన్ను మీరు అడుగుతున్నారు. చాలా వెరీ హ్యాపీగా ఉంది. సాయి అంటేనే నాకు తెలియదు ప్రసాద్ గారు. అసలు మాది తిరుపతి, యాక్చువల్ బేసిక్గా మా తిరుపతి రాయలసీమ. మాకు వెంకటేశ్వర స్వామి తప్ప. అవునండి, నేను అదే అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా తిరుపతి వాళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఎక్కడి నుంచో కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర వస్తారు కదా. ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న సాయి మీకు ఎలా కనెక్ట్ అయ్యారని ఉద్దేశంతో నేను అడుగుతున్నారు. అయితే నేను ఈ ఊరికి మా ఉద్యోగరీత్యా, మా వారి ఉద్యోగరీత్యా ఈ ఊరికి ఒక 40 ఏళ్ళ క్రితం మేము గుడిబాట రావడం జరిగింది. అయితే మేము ఎక్కడ అంటే మేము ఎవరింట్లో అయితే దిగామో వాళ్ళ ఇంట్లో సాయిబాబా ఫోటో ఉందండి. అప్పటిదాకా నిజంగా నాకు తెలియదు, సాయి ఫోటో తెలియదు, ఆయన గురించి తెలియదు, ఏం తెలియదు. ఇదిగోండి అలాంటి ఫోటోనే అనమాట. ఆ మూర్తి ఉన్నారు కదా, ఆ మూర్తి అలాంటి ఫోటోనే ఆయన చూడడం జరిగింది. చూసి నేను పొద్దున వాళ్ళు ఆ రాత్రి ఎప్పుడో 11 వచ్చాను గుడివాడికి. వాళ్ళ మాకు ఇచ్చిన ఇంట్లో మేము దిగి మేము సతుకున్నట్టు ఆ ఇంటి ఓనర్స్ కదా, కాబట్టి మమ్మల్ని కాఫీకి పిలిచింది ఆవిడ. వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక నిజంగానే ఒక దేవాలయంలోకి ఇలాగే నాలాగే పెట్టుకుని ఆవిడ మహాభక్తురాలు పూజిస్తూ ఉంటే నేను అన్నాను ఆయన ఎవరు అన్నాను. ఎందుకంటే అప్పటిదాకా అమ్మవారి ఫొటోస్ ఇలా చూసి నాకు అలవాటు అయిపోయి ఆయన చూసి ఆయన ఎవరు అన్నాను. తెలియదు కదా. అప్పుడు నేను అన్నాను సాయిబాబా అన్నాను. ఇది జరిగి 38 సంవత్సరాల క్రితం జరిగిన మాట అండి. అయితే బాబా సాయిబాబా అన్నాను. అంటే అన్నానండి, ఎంత విచిత్రంగా అంటే అన్నాను. అంటే ఆయన కూడా మనలాగా మనిషిలాగా వచ్చారమ్మా, కాబట్టి ఆయన భగవంతుడు, ఆయన ఏదో ఒక అన్నయ్య అంటే ఆ ఇంటి ఓనర్ అన్నయ్య అని పిలిచాను. ఆయన ఇలా చెప్పుకొచ్చారనమాట. అవునా అన్నారు. సరే ఆయన చూడగానే ఆ ఫోటోని చూడగానే మళ్ళీ నాకు ఆ ఫోటోని చూడాలని, అంటే అది ఎందుకు వచ్చాను గుడివాడకి ఇందుకే వచ్చినానని అనిపించింది. వెంటనే ఆయన చూడగానే మళ్ళీ చూడాలనిపించేసింది. నా దగ్గర అప్పటిదాకా బాబా ఫోటో కానీ అవేమీ నాకు తెలియదు లేదనమాట. వాళ్ళ ఇంట్లో ఆయన వారం జొన్నపాట దగ్గర బాబా గుడి కట్టారు. అక్కడ తర్వాత కొన్ని రోజులకు ఆ బాబా విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఆ గుడికి వీరంతా వెళ్ళడం, నేను వస్తానంటే నాకు నిజంగా బేసిక్గా నాకు భగవంతుడు అంటే ఇష్టం. అది సాయిబాబా అని కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు భక్తి ఇష్టం కదా, అది పూర్వజన్మ సంస్కారం ఇష్టం అనమాట. దాంతో నేను ఈ భాగంగానే వాళ్ళు అంతా ఎక్కడికి పిలిస్తే అక్కడికి పరిగెత్తుకుంటారు. ఈయనకు ఒక నామం ఉందమ్మా అన్నారు. నామం అంటే ఏంటి, నేను బొట్టు పెట్టుకుని నామం అనుకుంటుంటే కాదమ్మా బాబాకి సాయి నామం అని అంటున్నాను. అది ఎలా పడాలి అంటే ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. వాళ్ళు తాళాలు వేస్తుంటే వాళ్ళ కూర్చొని నాకు రాదు కదా, మీ దగ్గర కదా నేను నేర్చుకుంది. వాళ్ళు ఇలా ఏంటంటే నేను కూడా ఇలా అనుకొని ఆ గుడికి వెళ్ళి వారం వెళ్ళి అలా మొదలుపెట్టాను. జస్ట్ చిన్నగా కాసేపు ఒక అరగంట గంట వాళ్ళతో కూర్చొని వాళ్ళ అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాను. అప్పుడు ఈయన ఎక్కడ ఉంటారు అని అడిగితే సీడీ ఎక్కడ నాకు తెలియదు. మెల్లమెల్లగా ఆయన అడిగి ఒక్కొక్కటి తెలుసుకున్నాను అనమాట. ఆయనకు ఒక చరిత్ర ఉంటుందని, చదవాలని. నిజంగా అసలు అవి ఏమీ నాకు తెలియదు. మొత్తం అంతా మాది దేవతారా అంతే తప్ప మాకు అవధూతులు లేకుంటే మహాత్ములు వీళ్ళకి ఎవరి గురించి తెలియదు. కానీ చిన్నప్పటి నాకు ఒకటి ఇష్టం ఏంటంటే కాషాయ బట్టలు ఎవరు వేసుకోరు అంటే ఆ కాషాయ బట్టలు నన్ను ఆకర్షించేదండి.
ఇది మాత్రం నిజం. ఇది మీకు జన్మతా వచ్చిన సంస్కారం అండి. పూర్వజన్మ సుకృతం అంటారు కదా, మాట రూపం కాదు, ఇది ఈ రకంగా కనిపిస్తుంది. అలా అనిపించేది. అప్పుడు ఇంకా సరే నాకు ఇట్లా వాళ్ళు అనేవాళ్ళు భజన పెట్టుకుంటాము, భజన చేస్తారు, ఇలా కొంతమంది చెప్పుకునేవాడు. తర్వాత మా దీంట్లో నేను రోజు మా పిల్లల్ని చిన్నప్పుడు ట్యూషన్ తీసుకెళ్ళేదాన్ని. మేము ఇంకొక ఇంట్లో ఇంట్లో నుంచి వేరే ఇంటికి మారిపోయాం. చిన్న ఇళ్ళని ఒక 6 months ఉన్నాము, వేరే ఇంటికి మారిపోతే అక్కడ ఒక ఆవిడ నాకు పరిచయం అయింది. ఇంకా ఆవిడ పేరు కూడా చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఒక ఆవిడ ఏం చెప్తే తప్పేం లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ తల్లి అలాగండి. మాలతి గారని కామధేను బట్టల షాప్ అన్నాడు కూడా వాళ్ళు. ఆ తల్లి నన్ను రోజు నేను వెళ్తూ ఉంటే నన్ను చూసి నవ్వేది. అలా మా ఇద్దరి పరిచయం అయిందనమాట. అప్పుడు ఆవిడ సత్యసాయి అండి, యాక్చువల్గా ఆవిడ సత్యసాయి భక్తురాలు. ఆవిడ బాబా గురించి అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీదనే, వాళ్ళ ఇంటికి కూడా లేదని కాదు, అలా మాట్లాడుకుంటూ నేను అక్కడే కూర్చొని 5 నిమిషాలు ఆవిడతో స్పెండ్ చేసి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నేను అడిగాను, భజన ఉంది రా ఈరోజు వెళ్ళాలి అని. భజన అంటే బాబా భజన అని. అవునా, అయితే భజన ఏదో అంటున్నారు కదా, మా ఇంట్లో కూడా పెడతారా అని అడిగాను. లేదండి, ఇది కమ్మవారి ఇంట్లోనే పెడతారండి, ఇది అందరూ నిజమండి, కమ్మవారి ఇంట్లోనే పెడతారు. అందుకని అంటే క్యాస్ట్ అని నాకు తెలియదు కదా, ఏం క్యాస్ట్. మనకు ఒక బ్యాచ్ ఉంది పాట మీద అని, ఆ బ్యాచ్ వాళ్ళు అట్లా పెడతారమ్మా, అంతేగాని వాళ్ళని అడగాలి, మరి నాకు తెలియదు కదా. అది కూడా ఆ యొక్క అంటే ఆ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో మాత్రమే పెడతారు, కానీ అందరి ఇళ్ళలో పెట్టరండి, నాకు తెలిసినంత బయట ఇళ్ళలో పెట్టరు అనుకుంటాను అని ఆవిడ మామూలుగా చెప్పింది పాప. సరే, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత గ్యారంటీ ఒక 2 నిమిషాలు మా నడక మన ఇంటికి. ఆ 5 నిమిషాల లోపల భయంకరం నా లోపల ఆలోచన, ఇదేంటి బాబా అంటే భజన అంటే నాకు తెలియదు, పాటలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే భజన పాటలు కాదు, ఒక సినిమా పాటలు కానీ ఏదైనా సరే, నేను ఇంటికి వస్తే ఆ పాటలు ఈ సినిమా చూసి ఇంటికి వస్తే సగం పాట నా నోట్లో వచ్చేసాను అనమాట. అంటే నాకు సంగీతం అంటే అంత ఇష్టం. సరే ఏంటి పాటలు, భజన అంటే ఈ పాటలు పాడతారంట, వీళ్ళు ఎవరు రానంటున్నారు అని మన ఇంట్లో బాబా ఫోటో కూడా లేదు అప్పటికి. సరే కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత బాగా కొంచెం దుఃఖం వచ్చేసి నిజంగా ఏడ్చాను. ఏంటి మన ఇంట్లో భజన పెట్టనంటున్నారు అని, బాబా ఫోటో కూడా లేదు అని ఏదో చిన్నది ఇంతుందండి, అది దగ్గర పెట్టుకొని ఆయన చూసి భజన పెట్టనంటున్నారు అని చెప్పి ఏడ్చేసేపటికి కరెక్ట్గా ఏడ్చిన 2 నిమిషాలకి నేను ఏ ఇంట్లో అయితే దిగానో ఆ అన్నయ్య ల్యాండ్ ఫోన్లో అప్పుడు ఫోన్ చేశారు. తల్లి ఎలా ఉన్నావు, ఏంటమ్మా అంటే బాగున్నాను. ఏంటి అలా ఉన్నావు అన్నారు. ఏం లేదన్నాడు. ఏం లేదు, ఏడ్చినట్టుంది నీ గొంతు అన్నా. నిజంగానే ఏడుస్తున్నా. ఏం లేదన్నయ్య, ఇలా భజన పెట్టుకోవాలని ఉంది, మరి మా వాళ్ళు ఎవరు చేయనన్నారు, అందుకే నాకు బాధగా ఉంది అన్న. భజన నీకు కావాలా, సరే ఉండు వస్తున్నాను అని ఆయన కరెక్ట్గా 15 గంటల మన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం భజన పెట్టుకోవాలనుకుంటున్నావు అన్నారు. అంటే అప్పుడు సాయి కొంచెం ఆకర్షింపజేశారు కదా. అదే భజన అంటే నాకు తెలియదు, పాటలు ఉంటాయంట కదా అన్న. అంటే ఏదో ఎంత నిజంగా ఒక తిక్కదానిలాగే చెప్పానంట సమాధానం కూడా. పరిపూర్ణత లేదు, తెలియదు కదా, నిజంగా అలాగే చెప్పాను. అప్పుడు ఆయన అరే దానికోసం ఏడుపా, ముందు కళ్ళు తుడుచుకో, భజన అంటే ఏం తెలుసా అని చెప్పి ఆయన పాట పాడారు. ఆ పాట నేను 2 లైన్లు పాడతాను, మీరు పాడండి. షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరాం, షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతవాసి సాయిరాం, సాయిరాం సాయిరాం ఏక్ నామ్ సుందర నామ్, సాయిరాం సాయిరాం ఏక్ నామ్ సుందర నామ్. ఆ పాట చాలా బాగుంటుందండి. ఆ పాట అంటే ఫస్ట్ నాకు మన ఇంట్లో జరిగిన భజన అంటే పాట అంటే భజన తెలియదు కదా నాకు, పాట రూపంలో వచ్చింది ఆ పాట అండి. నాకు అసలు అద్భుతంగా ఇది 4 పాటలు పాడుకున్నాం, ఆర్తిచ్చే భజన అయిపోయింది. ఇంతే అన్నారు, ఇంతే అన్నారు. అవునా ఇంతేనా, అరే దీనికి 4 మనుషులు కావాలి, నువ్వు ఇవన్నీ ఏంటి, ఇది భజన అంటే అన్నారు. ఆయన వెళ్ళిపోయినా కూడా నాకు ఆ పాట అలాగే, ఆయన పాడిన పాటలంతా అలాగే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు బాబా పాటలు పాడలేదు పాపం, ఆయన ఇదే పాడారు, కాసేపు నామం చెప్పారు, ఇదేనమ్మా భజన అంటే అన్నారు. చాలా మనసుకు ఆనందం కలిగించి మళ్ళీ ఆయన అలా నేను అడిగిన దాన్ని 3 వారాలు మళ్ళీ మన ఇంటికి వచ్చి కంటిన్యూ అదే చేశారు. అట్లా నాకు సాయితో కనెక్ట్ అయ్యి సాయి అంటే భజన ఇలా మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు సాయి ఎంత ప్రేమ అంటే, ఒక్కసారి నేను ఆయన చూశానండి, కానీ ఆయన ఎన్నో జన్మలుగా నన్ను చూస్తూనే ఉన్నారు. కాబట్టి గుడివాడ అనే ఒక ఊరు ఎన్నుకొని, తిరుపతి ఎక్కడ, గుడివాడ ఎక్కడ, గుడివాడే మాకు ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది, అది దిగిన వాళ్ళ ఇంట్లోనే బాబా భక్తులు ఎందుకు అయ్యారు,
పైగా నేను ఇంకెవరి మొక్కను చూడాల పొద్దున చూడగానే బాబా ఫోటోని చూడడం, ఆయన నన్ను ఆకర్షించబడడం, ఇదంతా బాబాతో అనుబంధం అండి. అయితే ఈ మనకి బాబా చర్చలో కూడా ఒక యుద్ధం ఉందండి. నా భక్తులు సప్త సముద్రాల అవతలున్నా సరే పిచ్చుకు దారం గట్టి లాగినట్టు లాక్కుంటారని, మీ విషయంలో యథార్థంగా అదే జరిగింది. అయితే మీరు ఓం సాయి శ్రీ సాయి నామాన్ని ఇళ్లలో సప్తాహాలు పారాయణం చేయించడం అంతా నాకు తెలుసు. తర్వాత నేను కూడా సాయి డివోషన్లో ఉండగానే మీతో పరిచయం కూడా జరిగింది. అయితే మీరు దత్తుడు అనేసి కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది, దత్తు భక్తికి ఎలా వచ్చింది అనేది కొంచెం వివరంగా చెప్పండి. ఓకేనండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్పాను కదండి, నా భక్తిలో కాషాయ వస్త్రాలన్నా, ఒక మహాత్ములన్నా, ఎవరైనా స్వామీజీలన్నా ఇలా వెళ్ళిపోయేదాన్నండి. నాకు తెలియకనే ఎవరైనా స్వామీజీ వస్తున్నాడు అని చెప్పేసానంటే అమ్మ వాళ్ళని కూడా తీసుకుని, అంటే అమ్మ కూడా పాపం అలా ఉండేది నాకు. ఎందుకంటే ఇది ఎలా వస్తుందండి అంటే కుటుంబ సభ్యుల ద్వారా కూడా మనకి ఇలాంటి పూజ అవి వస్తాయి. లేదంటే కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా కూడా పూర్వజన్మ సంస్కారం మూలాన వస్తాయి. ఇప్పుడు భక్త బ్రదర్కి ఎలా వచ్చిందండి, వాళ్ళ ఇంటి వాళ్ళకి వచ్చింది, ఆయనకు వచ్చింది కదా, అలా సంస్కారం మూలాన నాకు వచ్చింది అనుకుంటాను. అయితే నేను ఈ బాబాలో మునిగి తేలుతూ ఆయన సచరిత్ర పారాయణ ఇవన్నీ చెప్పాను కదా, చాలా నిజంగా 100 ఎపిసోడ్స్ కూడా మనకు చాలవండి. నిజంగా అంతటి అనుగ్రహం నాకు బాబా నాకు ఇచ్చేసారు. నాకు తెలిసి మీరు 7 సంవత్సరాలు కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు చేస్తున్నాను కదా, అప్పటికే మీరు పరిచయం కంటే 25 ఏళ్ళ నాకు ముందే నేను ఒక జస్ట్ 10 ఏళ్ళకి ముందే చేస్తున్నాను అన్నమాట. అంత ముందు ఆ తర్వాత దత్తుడు అంటే ఎవరో తెలియదు నాకు, బాబా లాగే నాకు తెలియదు. అప్పుడు ఒకసారి నేను బాబా మందిరానికి వెళ్తే బాబాలో మునిగి తెలియ ఎప్పుడు చూసినా గుడికి మందిరానికి ఇప్పుడు నిజంగా భక్తి తక్కువైపోయిందేమో అని ఏ గుడికి వెళ్ళట్లేదు నేను. నిజంగా చూడండి, చదవంగా అదే అంటారు చూడండి, అలాగా చదవక ముందు కాకరకాయ నాడు అంటండి, చదివిన తర్వాత కరకరకాయ నాడు. అయితే ఈ రోజున గుళ్ళకి వచ్చే సంఖ్య కన్నా వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని ఎవరికి వాళ్ళే అందుకు నేను నిజంగానే నన్ను బాబా అది కూడా వద్దన్నాడేమో అనిపించింది, నాకు తెలియదు. అప్పుడు ప్రతి వారం గురువారం భక్తురాల్లాగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు గురు భక్తురాలులాగా అసలు వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడు సాయి, అప్పుడు మనకు కుదిరితే వెళ్తాం, కుదరకుంటే లేదు అనే స్థితికి ఆయనే తీసుకొచ్చాడండి. అప్పుడు గురువారం భక్తులు మాత్రం ఉండేవాళ్ళం అందరూ ఎవరైనా. కాబట్టి గురు భక్తులు అవ్వాలంటే గురు భక్తులకి గురువారం భక్తులు తేడా ఏంటంటే మనకు తెలుసు ఉంది కదా. ఏంటి గురువారం భక్తులు అంటే గురువారం మాత్రమే వెళ్తారు, గురు భక్తులు ప్రతిరోజు వెళ్తారు. కాబట్టి అలా. అయితే నేను ఒకసారి బాబా మందిరానికి వెళ్తే ఆయన ఇంతలా గురుచరిత్ర పెట్టుకొని ఉన్నారు అక్కడ, బాబా పాదాల దగ్గర పెట్టినారు. ఇప్పుడు నా దృష్టి గురుచరిత్ర మీద పడింది. అది ఏం గ్రంథం అండి అంటే నాకు భగవంతుడు ఎంత ఇష్టమో బుక్స్ కూడా చదవడం కూడా అంత ఇష్టం అండి. చెప్పాను కదా, నా పెళ్లి కాకముందు అంతా నేను చేసిన నా సాధన ఏంటంటే సినిమాలు చూడడం, ఆ యొక్క సితారా నావెల్స్ ఇవన్నీ చదవటం, బుక్స్ అప్పుడు దేవుడి సినిమాలు ప్లస్ అన్ని సినిమాలు ఇలా కూడా చూసేదాన్ని. బుక్ రీడింగ్, దాంతోపాటు బుక్ అంటే పరమ పిచ్చి, అది అయిపోయేదాకా నిద్రపోయేదాన్ని కాదు. ఆ దీంట్లోనే ఆ బుక్ చదివి ఆయన అడిగాను పూజారి గారిని, స్వామి ఆ బుక్ ఏంటంటే ఇదమ్మా ఒక గురి చరిత్ర అన్నారు. అవునా అండి, నాకు తెప్పిస్తారా, నాకు ఇస్తారా, ఇలా నేను వచ్చే వారం తెప్పించి పెడతానమ్మా అని ఆ పెద్ద గ్రంథాన్ని నాకు ఇచ్చారండి. అప్పుడు దాకా నాకు దత్తుడు తెలీదు. సరే ఇది జరిగి కూడా ఎప్పుడు 35 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని నేను చాలా భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో చాలా అద్భుతంగా చేశానండి. ఇప్పుడు మనం భరద్వాజ మాస్టర్ కాదు, అప్పుడు ఒరిజినల్ బుక్ ఇంతలా గురించి ఆ బుక్ను చదివితే ప్రతిరోజు నాకు దత్త దర్శనం జరిగేది. ప్రతిరోజు సునకాలు, ఆవులు, అసలు దత్త దర్శనం అంటే అత్యంత అద్భుతంగా లాగేయబడ్డాడండి. ఇప్పుడు నాకు అనిపించింది, అరే బాబానే దత్తుడు, ఇలా కన్ఫ్యూజ్లో చెప్పుకుంటా ఉండేవాడు కదా, లేదు మహాత్ములంతా ఒక్కటే అని దత్తుడు లేకి నేను అప్పుడు లాగబట్టానండి. ఆ 35 ఏళ్ళగా లాగబడ్డా నేను అయితే పట్టుకోలేదండి ఆయనే గురించి వచ్చి ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నిజంగా తెలియలేదండి. నేను ఆ భక్తిలో ఆ యొక్క బాబాలో కూడా ఎన్నో అవమానాలు పొందాను ప్రసాద్ గారు. అది కూడా మీకు చెప్తాను నేను. ఇంకొక ముఖ్య విషయం, అసలు మీ సాధనలా చేసుకోవడానికి ఎవరైనా మీకు ఆదర్శం ఉన్నారా, లేక మీ అంతటి మీకే ప్రేరణ కలిగిందని? ఓకే చెప్తానండి. నిజం, నా సాధన నేను చేసుకోవడానికి ఎవరైనా ఆదర్శంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకు చేస్తున్నారా? సొంతంగా మీకు అదే ఇప్పుడు సొంతంగా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ముందే చెప్పాను, చాలా అవమానపడ్డాడండి నేను ఒక చోట అనేసి. ఎక్కడైతే మనం అవమానపడతామో అక్కడ మనం పూజించబడతామని మన చరిత్రలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అది ఏ విషయంగా కావచ్చు. నేను నిజంగా నాకు చెప్పాను కదా, భజన అన్నా, పాటలన్నా, ఇలా సత్సంగాలన్నా అది ఒక పిచ్చి. అంటే బాబా చెప్పారు శ్యామతో, 72 జన్మలు బంధవరా నీది నాది అన్నారు.
తర్వాత చాలామందిని చంద్రబాబు కోరుకొని 7 సంవత్సరాలు అంటే 7 జన్మలుగా నేను నాకు తెలుసమ్మా నువ్వు నా సోదరి అన్నాడు. అలాగే బాయిజమ్మని అన్నాడు. అలా అందరూ బాబాతో అంటే బాబా కరెక్ట్గా సిడీ పిలిపించుకొని ఆకర్షితులైన కదా అందరూ. అలాగే నాకు కూడా ఒక ఆదర్శంగా తీసుకున్నాను. ఆ తల్లి పేరు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కొన్ని బాధపడతారు కదా చూస్తే, అందుకని చెప్పను. అయితే ఒకసారి నేను పాట మీద ఒకరింట్లో భజన జరుగుతూ ఉంటే ఆ భజనకు వెళ్ళానండి. ఎప్పుడైనా భగవంతుడి మీద పంతం పెరగాలండి, పంతం కావాలి మనకి, ఇలా నేర్చుకోవాలి, నేను నాకు కావాలి అని భగవంతుని ఒక చిన్న బిడ్డ కదా బొమ్మ కోసం ఎలాగైతే ఏడ్చి లాక్కొని సాధిస్తుందో నేను ఆయన దగ్గర అలాగే ఏడ్చి సాధిస్తున్నాను ప్రసాద్ గారు. అప్పుడు ఆవిడ మా భజనలో కూర్చొని పెడితే నేను ముందు లైన్లో వాళ్ళు కూర్చున్నారు, నేను వెనక లైన్లో కూర్చున్నాను. సరే పాప ఆవిడ పాట పాడుతుంటే నేను విని ఊరుకోవాలి కదా. అయితే ఆవిడ పాట పాడుతుంది, నాకు ప్రతిదీ చాలా జ్ఞాపకం వస్తుందండి. రాయి పైన కూర్చున్న సాయినాదా రావోయి పంతమేల సిరిడినాదా అని పాడుతుంది. నేను వినకుండా అంటే ఆ రెండో ఆవిడ పాడుతూ ఉంటే ఆవిడ ఎందుకంటే కోరస్ పాడుతున్నా ఆవిడ వెంటనే నా వంక ఇట్లా చూసి అంటే ఏంటి ఆపు అన్నట్లు చూసింది అనమాట. ఆవిడ ఏదో ఉంటాయి కదా చూసింది, నువ్వు ఆపు అన్నట్లాగా ఆవిడ కళ్ళతో ఇలా చూసేటప్పటికి నాకు చాలా దుఃఖం వచ్చేసి కళ్ళనీళ్ళు కారిపోయినాయి, ఏడ్చేసాను అన్నమాట. ఆవిడ తెలియకుండా నా కళ్ళనీళ్ళు కారిపోయినాయి. అంటే నేను పాట పాడడానికి కూడా నాకు అర్హత లేదా, లేదంటే ఏంటి నాకు నన్ను ఇలా మా ఇంటి వాళ్ళు పూజ పిలిచారు, మాధవి అని ఒక వాడు పిలిచింది. ఆ ఇంటికి ఆ భజనకు వేరే వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చారు. వాళ్ళు నన్ను ఇలా చూసేటప్పటికి నాకు బాధ కలిగేసి ఏమైనా సరే నేను పాట నేర్చుకొని తీరాలి, ఆవిడ నన్ను ఎందుకు అంది ఆవిడ అని పంతం పట్టుకొని ఆ పాటను ఇంకా ఆవిడ కంటే కూడా ఇంకా అద్భుతంగా నేను నేర్చుకున్నానంట. అంటే చాలామంది కదా ఎందుకు ఇవన్నీ మనం మోటివేషన్ వీడియోస్ అండి ఇవి. మనం ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు చెప్పకపోతే ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇవి ఎందుకు చెప్పాలంటే మనం చాలామంది భజనకి వెళ్తాం, పారాయణం చేస్తూ ఉంటాం, చాలా చోట్ల మనం గుళ్ళకి వెళ్తా ఉంటాం, మనం ఇలాంటి అవమానాలు అన్నీ పొందుతూనే ఉన్నాం కదండి. అందరూ మనల్ని అంటే ఇప్పుడు అది ఒక అజ్ఞానం అండి, ఎందుకంటే అందరూ సమమే అన్న భావం ఉన్న వాళ్ళకి అలా ఉండదు. అయితే బాబా భక్తులు అని చెప్పుకునే మనమే, దత్త భక్తులు మనమే చెప్పుకునే మనమే ఎదుటి వాళ్ళని సునాయాసంగా అవమానిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆవిడకి ఏమీ రాదు, ఆవిడేమీ చదవదు, ఈవిడేమీ చదవదు, ఇలాంటి ఆడవాళ్ళ కావచ్చు మగవాళ్ళ కావచ్చు ఇలాంటివి ఉన్నాయండి. అప్పుడు నేను పంతం బట్టి అసలు ఆవిడ అంది అని చెప్పేసి ఆ రోజు నేను ఇంటికి వచ్చి పాటలు మీ ద్వారా చాలా నేర్చుకున్నాను. నిజంగా నేను అందుకే మిమ్మల్ని గురువు అని ఎందుకంటానంటే బేసిక్గా నేను అప్పటిదాకా కొట్టుమిట్లాడుతున్నాను, ఒక పాటలు రాకుండా, ఒక భజన తాళం వేయకుండా ఇలా ఉన్నాను. నిజం ఎప్పుడు యథార్థంగా చెప్పుకుంటేనే ఒప్పుకుంటేనే భగవంతుడు సంతోషిస్తాడండి. ఈరోజు నేను ఏదో ఒక స్థితిలో ఉన్నానని మిమ్మల్ని అందరినీ మర్చిపోతే ఫస్ట్ నన్ను దేవుడి దగ్గర నాకు దెబ్బలు పడతాయండి. కాబట్టి నేను మీ అందరినీ గౌరవించడం కానీ ఆ రోజు నుంచి నేను ఆ స్థితిలో నుంచి నేను ఇప్పటికి కూడా నేను ఇలాగే గౌరవిస్తాను కదండి. అలా జరిగింది. అయితే ఈ మాట అయితే పట్టుబట్టి సాధన చేసుకొని ప్రతిరోజు నేను పారాయణం అని చరిత్ర ఏం తెలియదు నాకు, ఆ పారాయణం చేసుకొని ఆ విధంతో నేను చాలా అద్భుతంగా కళ్ళు మూసుకుంటే బాబా సచ్చరిత్ర అనర్గళంగా చెప్పించుకోవాలి. ఈరోజు చాలా గొప్ప నాతో సత్సంగం చెప్పే సభ్యులు కూడా ఉన్నారు చాలామంది. ఒక స్టేజ్ ఎక్కితే నిర్మలమ్మ కూడా ఇంత అద్భుతంగా చెప్పగలదా అని అనిపించుకుంది. అంటే ఒక పాట పాడితే నన్ను అసహించుకున్న ఆవిడ ఈరోజు స్టేజ్ ఎక్కి నేను పాట పాడించుకునే స్థితిలో నేనున్నానండి. ఆవిడేమో నన్ను అవమానించడం అక్కడే ఉంది, నన్నేమో స్వామి అంచెలంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళాడు. ఇది మన సాధనే కదా. అయితే ఇక్కడ వీక్షకులకి ఒక చిన్న విషయం చెప్పాలి. ఎక్కడైతే అవమానింపబడినటువంటి ఆ నిర్మలాదేవి గారి మీద అంటే నా అదృష్టమో ఏదో తెలియదు, వాటికున్న పరిచయంతో ఆవిడ ఇవాళ ఉన్నటువంటి ఉన్నత స్థితిని చూసి ఆవిడ మీద ఒక చిన్న అంటే దత్తుడు ఆవిడగా ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి ఒక చిన్న పాట రాయడం జరిగింది. అది మీకు ఒక్కటిగా అసలు ఆ రోజుల్లో ఇచ్చారండి. ఆ రోజుల్లోనే ఫస్ట్ నాకు ప్రసాద్ గారు ఈ మెమెంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది 2009లో నాకు ఇచ్చారండి. అసలు అది కూడా చదివి మీకు వినిపిస్తారు, ఇది చదవండి. మొట్టమొదటిగా నాకు ఇచ్చింది ఇదేనండి. సాయి సప్తాహాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో జ్యోతుల్ని పెట్టి ఎన్నో 3 పర్యాయాలు సప్తాహాలు చేసి తర్వాత మా భజన సమాజం వారిని మేమంతా కూడా భజన చేస్తూ 40 ఇళ్లలో మండల దీక్ష కార్యక్రమం చేస్తున్నప్పుడు ఫస్ట్గా ఆవిడే ఆశీర్వదించి వాళ్ళ ఇంట్లోనే ప్రథమంగా పెట్టి మాకెంతో కోఆపరేట్ చేసి మాకు వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ఉద్దేశంతో ఆవిడ మీద చిన్న ఒక
4 పదాలు రాసి వాటికి ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా, త్రిసప్త సప్తాహములు నీ గృహమునందు నిశ్చలముగా వెలిగే సాయి జ్యోతి. త్రిసప్త సప్తాహములు నీ గృహమునందు నిశ్చలముగా వెలిగే సాయి జ్యోతి. సాయి సచ్చరితము పారాయణము చేయు భక్తులకు నీ గృహము నిలయమాయే. నిజంగా అండి, ఆ వైభవాన్ని చూసిన వాడిని కాబట్టి నేను గత 5 సంవత్సరాలుగా వాళ్ళ ఇల్లే ఒక దేవాలయంగా ఉండేది. సాయి కార్యము చేయ సాహసము కావాలి. ఎవరు పడితే వాళ్ళు సాయి సాయి అంటే భక్తులుగా ఉంటాం, కానీ ఆయన యొక్క కార్యక్రమం, ఆయన యొక్క పూజా విధానం అది భుజాన్ని వేసుకొని ఇల్లు వాకిలి మరిచి తిరగాలంటే సాధ్యమే పని కాదని. సాయి కార్యము చేయ సాహసము కావాలి, అది నీకు మెండుగా కలదు సుమ్మా. సాయి ప్రేమను పొంది పదుగురకు అది పంచు, సాయి కరుణామృత సుధము నీవు. ప్రేమమయమగు చల్లని చూపు, ఆప్యాయతను రాగమయ పలకరింపు. తెలిసి ముందుగా నీకు పెట్టినారేమో నిర్మలయను పేరు నినుగన్నవారు. తెలిసి ముందుగా కొంతమందికి అండి ఆ జన్మ సార్థకం కోసం ఆ పేరు కూడా సార్థకత పొందుతుంది. తెలిసి ముందుగా నీకు పెట్టినారేమో నిర్మలయను పేరు నినుగన్నవారు. సదా చేయుము సాయి పదసేవ నీవు, సార్థకము నీ జన్మ సరళ హృదయ. అమరమ్ము నీ భక్తి ఆనందమవు కీర్తి, అందునమ్మ నీకు నిర్మలమ్మ. ఇది ఒక 5 సంవత్సరాల క్రితమే వారితో పరిచయం తొలినాళ్లలో ఈ యొక్క మేము సాయి భజన సమాజం ద్వారా మండల దీక్ష పెట్టినప్పుడు ఆవిడ ప్రోత్సాహాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిందని చెప్పేసి ఆమె కృతజ్ఞత భావంతో ఈ యొక్క మెమోంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆవిడ ఈరోజు ఉన్నత శిఖరాలు అంటే అది కేవలం ఒక కీర్తి శిఖరాలు అంటే పబ్లిక్ ఇది ఇష్యూ కాదండి. ఇది కేవలం ఒక భక్తిపరంగా ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారు. అది భక్తులుగా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆవిడ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఆ ప్రేరణతోనే చిన్న పాట రాయడం జరిగింది. అది కూడా ఒకటి మీకు వినిపిస్తాను. ఇది సినిమా ట్యూనేనండి, అన్నిగా భావించద్దు. శ్రీదత్త స్మరణ చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. శ్రీదత్త స్మరణ చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. ఏ జన్మ భాగ్యము ఈ జన్మ ధన్యం, ఏ జన్మ భాగ్యము ఈ జన్మ ధన్యం. శ్రీదత్త స్మరణం చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. శ్రీపాదవల్లభ చరితామృతమును పారాయణ చేశావు, శ్రీపాదవల్లభ చరితామృతమును పారాయణ చేశావు. దత్తుని లీలలు గానము చేసి పావనివైనావు, దత్తుని లీలలు గానము చేసి పావనివైనావు. జయము నీకమ్మ ఓ నిర్మలమ్మ, జయము నీకమ్మ ఓ నిర్మలమ్మ. శ్రీదత్త స్మరణం చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. సిద్ధమంగళ స్తోత్రమే నావగా పయనము చేశావు, సిద్ధమంగళ స్తోత్రమే నావగా పయనము చేశావు. అంతులేని ఆధ్యాత్మికతలో అవధులు దాటావు, అంతులేని ఆధ్యాత్మికతలో అవధులు దాటావు. నిర్మల హృదయ ఓ నిర్మలమ్మ, నిర్మల హృదయ ఓ నిర్మలమ్మ. శ్రీదత్త స్మరణం చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. దత్తక్షేత్రములు సందర్శించి ధన్యత చెందావు,
దత్తక్షేత్రములు సందర్శించి ధన్యత చెందావు. దత్త భక్తుల మనసులలోన స్థిరముగా నిలిచావు. దత్త భక్తుల మనసులలోన స్థిరముగా నిలిచావు. నిర్మల నామం ధన్యం ధన్యం, నిర్మల నామం ధన్యం ధన్యం. శ్రీదత్త స్మరణం చేశావు నిరతం ఓ నిర్మలాదేవి, ఓ నిర్మలాదేవి. సాయనమండి. చాలా ఒకప్పుడు ఎక్కడైతే ఆవిడ ఈ యొక్క పాట పాడలేననే స్థితిలో ఉన్న ఆవిడ ఈ రోజు ఆవిడ మీద ఒక కీర్తన చేయగల స్థితికి వచ్చారంటే ఆ దత్తుడు, ఆ సాయి ఎంతగా ఆవిడ్ని ఆశీర్వదించి ఎంత ఉన్నత శిఖరాన్ని తీసుకొచ్చారో మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. నిజమండి. మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఎక్కడైనా మనల్ని అవమానిస్తే అదే చోట పూజించబడేలాగా మనం తయారవ్వాలండి. ఎందుకంటే ఇది నా బాధ కాదు, అందరికీ ఎవరికో ఒకరికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దగ్గర, అది బంధువుల దగ్గర కావచ్చు, డబ్బులతో కావచ్చు, ఇంకోటి ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇలా చాలా ఉంటాయమ్మా. కానీ ఎవరు మనకు దానికి అయ్యో నాకెందుకులే వాళ్ళు తిడుతున్నారని గుడికి మానేసి, లేదంటే వాళ్ళు నన్ను ఏదో అంటున్నారని మానేసి, అందుకే భగవంతుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, మనం మనుషుల మన్నాలు కాదు పొందాల్సింది, భగవంతుడి మన్నాల కోసం మీరు ప్రాకులాడండి అని చెప్పేసి సత్యత అద్భుతంగా చదువుకున్నాం. కాబట్టి భగవంతుడు మన్నాలను నాకు ఈరోజు నిజంగా పుష్కలంగా ఉన్నాయి అంటే ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలండి. నిజంగా మా ఒక భగవంతుడి మీద ఆయన ఎన్నో పాటలు రాశారు, ఎన్నో చాలా రాశారు, అవన్నీ వినిపిస్తాను కొన్ని. అట్లాంటి ఒక మహాత్ముడి దగ్గర నా గురించి నేను చెప్పలేదు. ఎప్పుడు నేను నా గురించి పాట రాయండి నేను ఎప్పుడు అడగలేదు, నాకు తెలియని కూడా తెలియదు, అలా రాస్తారు. అలా ఆయన నిజంగా 15 సంవత్సరాల క్రితమే నాకు ఈ అమౌంట్ ఇవ్వడం ఏంటి, ఆ రోజే నా గురించి ఒక అవగాహన రావడం ఏంటి. ఇప్పుడంటే పోనీ నలుగురు తెలిసాను కాబట్టి వచ్చిన అర్థం అండి. ఆ రోజుల్లో నేను తెలియదు కదా, మరి అప్పుడే నాకు ఇది తీసుకొని వచ్చి ఇచ్చారు అంటే ఇవన్నీ బాబా నేను నీకు ముందున్నాను, వెనుకున్నాను, నలుదిశలా ఉన్నాను, నీకు ఏం ఆ బాధ లేదు, నువ్వు ముందుకు సాగిపో అని చెప్పారు. కాబట్టి బాబా ఆజ్ఞ ప్రకారమే, దత్త ఆజ్ఞ ప్రకారమే నేను ముందుకు సాగిపోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ మీరు కృంగిపోవద్దండి. మీరు ఎక్కడైతే అవమానం పొందారో చక్కగా అక్కడ గౌరవించబడతారు. ఎందుకంటే భక్త కీర్తి వివర్ధనుడు మన సద్గురు సాయినాథుడు అండి. కాబట్టి భక్తుల యొక్క కీర్తిని ఆయన విస్తరింప చేయాలని చూస్తారు తప్ప ఎక్కువగా అయ్యో నా బిడ్డల్ని తక్కువగా ఉంచాలని చూస్తాడా చెప్పండి. మరి మీరెవరు కూడా బాధపడకుండా హ్యాపీగా ఉండండి. తర్వాత మరొక వీడియోలో ఇంకా 2 వీడియో కూడా చేస్తామండి. ఎందుకంటే మా ప్రసాద్ గారు దొరకరు కాబట్టి మా ప్రసాద్ గారు చేసిన వీడియోలు మన వీడియోలు అందరూ కూడా మీరందరూ తప్పకుండా మంచి కామెంట్స్ పెడతారని, తప్పకుండా మీరందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త.